ఈ ఆదివారం టీవీ ఆర్టిస్ట్ చంద్రకాంత్ పెదకర్మ సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ పెదకర్మ అయిపోయిన తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు చంద్రకాంత్ భార్య శిల్పను పిలిచి ఇంటర్వ్యూ చేయగా ఆమె ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకుంటూ చాలా బాధపడ్డారు. చందు చాలా మంచివాడు. మొదట్లో చందు నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. అలాంటిది పవిత్ర వచ్చిన తర్వాత మా లైఫ్ మొత్తం మారిపోయింది. పవిత్ర మాయలో పడి మమ్మల్ని పట్టించుకోకుండా పోయాడు అంటూ తన గురించి తలుచుకొని చాలా బాధపడ్డారు. అయితే ఆ టీవీ ఛానల్ వాళ్ళు చందు పేరు మీద ఆస్తులేమైనా ఉన్నాయా? అతను టీవీ ఇండస్ట్రీలోనే పనిచేశాడు గదా ఇన్ని సంవత్సరాలుగా. ఏమీ ఆస్తులు కూడబెట్టలేడా అని శిల్పాని అడగ్గా, అతను మొదట్లో బాగానే సంపాదించాడు. ఈ 11 సంవత్సరాల్లో తను చాలా వరకు బాగానే సంపాదించాడు. కానీ ఏ రోజు మాకు అతను సంపాదించింది పెట్టలేడు. మాకు ప్రతి నెల 25,000-30,000 ఇంటికి పంపించేవాడు. అంతకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేవాడు కాదు. అది కూడా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పంపించేవాడు. ఇంటికి వచ్చి ఇచ్చేవాడు కాదు. దానిలోనే నేను పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకుంటూ, ఇంటి రెంట్ కట్టుకుంటూ, మిగిలిన దాంతో సంసారం నడుపుతూ వచ్చేదాన్ని. చందు పంపించిన డబ్బు సరిపోకపోతే నేను ఇంట్లో నుంచి చీరలమ్మే బిజినెస్ చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు. అలానే ఇల్లు కూడా గడిపాను అని చంద్రకాంత్ భార్య శిల్ప చెప్తూ బాధపడ్డారు. మరి ఇన్ని రోజులు సంపాదించింది ఏం చేశాడు చంద్రకాంత్ అని టీవీ ఛానల్ వాళ్ళు అడగ్గా, అతను సంపాదించింది మొత్తం పవిత్రకే పెట్టాడు. వాళ్ళిద్దరు కలిసి అన్ని చోట్లకు తిరిగేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. మాకు 30,000 కన్నా ఎక్కువ పంపించేవాడు కాదు. వాళ్ళ అమ్మా నాన్నలకైతే అసలే పంపించేవాడు కాదు. అతను సంపాదించింది మొత్తం పవిత్ర అతను గోవా అంటూ అక్కడికి ఇక్కడికి పబ్బులకి తిరుగుతూ వచ్చారు అని తన భార్య చెప్పారు. మరోవైపు చంద్రకాంత్ అన్న, చెల్లి ఇంకా వాళ్ళ నాన్నని అడగ్గా చంద్రకాంత్ సంపాదన మొత్తం ఏమైంది అని అడగ్గా వాళ్ళు కూడా తను సంపాదించింది మొత్తం పవిత్రకే పెట్టేవాడు. ఎక్కువ వాళ్ళిద్దరు కలిసి బయటకు తిరిగేవాళ్ళు. పబ్బులు అంటూ షికార్లంటూ ఎక్కువ చేసేవాళ్ళని వాళ్ళు కూడా అదే మాట చెప్తూ వచ్చారు. మాకు తెలిసి చందు సొంతానికి తనకంటూ ఒక కారు కొనుక్కున్నాడు. అది తప్ప తనకంటూ ఇంకా ఏమీ సంపాదించుకోలేకపోయాడు. మొత్తం పవిత్రకే పెట్టాడని వాళ్ళ నాన్న, అన్న, చెల్లి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రకాంత్ ఫ్రెండ్స్ ని కొంతమందిని అడగ్గా వాళ్ళు ప్రతి నెల చందు గోవాకు కెసినో ఆడడానికి వెళ్లేవాడని, అప్పుడప్పుడు పవిత్రని కూడా తీసుకువెళ్లేవాడని, కంపల్సరీ వాళ్ళు ప్రతి నెల 3 రోజులు 4 రోజులు గోవాలో ఉండేవాళ్ళని తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. మరికొందరు స్నేహితులు చందుకే పవిత్ర డబ్బు పెడుతుంది అంటున్నారు. ఒకవేళ చందుకే పవిత్ర డబ్బు పెడితే మరి చందు 11 సంవత్సరాలుగా సంపాదించింది మొత్తం ఏం చేస్తున్నాడు, ఏం చేసినట్లు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిరిగి అడుగుతున్నారు. అంతేకాక చందు ఒక ఎపిసోడ్ చేస్తే తనకు 10,000 నుంచి 15,000 మధ్యలో రెమ్యునరేషన్ వస్తుందని తన తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి ఆ లెక్కలో పోయినా కానీ చందు చాలా వరకు సీరియల్స్ లో యాక్ట్ చేశాడు కదా, మరి ఆ డబ్బంతా ఏం చేసినట్లు అని చందు తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఆ డబ్బు మొత్తం పవిత్రకే పెట్టారని వాళ్ళు బాధపడుతున్నారు. అయితే 4 రోజుల కిందట జరిగిన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ భార్యని పిల్లల్ని ఎలా పోషిస్తావు, పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని యాంకర్ అడగగా తను కన్నీరు మున్నీరు అవుతూ ఏదో ఒక విధంగా పిల్లల్ని కష్టపడి పోషించుకోవాలి. ఇప్పుడు పిల్లల బాధ్యత మొత్తం నా మీదనే పడిపోయింది. చందు మాకంటూ ఏమీ పెట్టకుండా వెళ్ళిపోయాడు అని తను చాలా బాధపడ్డారు. ఇదిలా ఉంటే శిల్ప పడుతున్న బాధను చూసి సుమన్ టీవీ అధినేత తనకు 50,000 విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి దగ్గర ఒక మారుమూల విలేజ్ కి చెందిన ఒక సర్పంచి తన వంతు సాయంగా మరో 50,000ని శిల్పకు అందించారు. అంతేకాకుండా ఆలివ్ స్వీట్స్ అధినేత తన పిల్లల్ని చదివిస్తానని శిల్పతో చెప్పారు. మరోవైపు చూస్తే సైనిక్పురిలో ఉంటున్న హైకోర్టు జడ్జి తన ఇద్దరు పిల్లల్ని చదివిస్తానని శిల్ప చెప్పారు. అలా కొన్ని ఎన్జిఓలు కూడా తన పిల్లల్ని చదివించడానికి ముందుకొచ్చాయని శిల్ప చెప్తున్నారు. సుమన్ టీవీ వేదికగా సుమన్ టీవీ వాళ్ళు పిల్లల చదువులు ఎవరో ఒకరు చదివిస్తానంటున్నారు. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. మీ వంతు సాయంగా ఎవరైనా సాయం చేయాలంటే శిల్పకు సాయం చేయండి అంటూ తన ఫోన్ పే, గూగుల్ పే నంబర్ ఇచ్చి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఫోన్ పే, గూగుల్ పే చేయాలంటూ అందరినీ కోరుకుంటున్నారు. ఆ రోజు నుంచి శిల్పకు కొంతమంది ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలను తనకి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే శిల్పకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా విరాళాలు వస్తున్నాయో ఇది తెలుసుకున్న కొందరు అతను ఏం చేశాడని వీళ్లకు విరాళాలు పంపించాలి, తన కోసం తను విచ్చలవిడిగా తిరిగాడు, తను చనిపోయాడు, అతను చేసిన దానికి వీళ్ళకెందుకు విరాళాలు పంపించాలి, ఆ లెక్కన పోతే ప్రపంచంలో ఎంతమంది వీళ్ళలాగా భర్త లేకుండా తండ్రి లేకుండా బ్రతుకుతున్నారు, వాళ్ళందరికీ మనం ఏమైనా విరాళాలు పంపిస్తున్నామా, వీళ్ళకెందుకు విరాళాలు పంపించాలి అంటూ కమెంట్ చేస్తున్నారు. మరికొందరు పోనీ తండ్రి లేని పిల్లలు కదా, కనీసం పిల్లల ముఖం చూసైనా విరాళాలు పంపించాలి అని వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు ఎంతో కొంత విరాళాలు పంపిస్తున్నారు. సుమన్ టీవీ వాళ్ళు నిర్వహించిన ఇంటర్వ్యూ తర్వాత
శిల్పకు ప్రజల నుంచి కాస్తో కూస్తో విరాళాలు అందుతూనే వస్తున్నాయి. కానీ ఈ రోజు వరకు టీవీ ఇండస్ట్రీ నుంచి మాత్రం తనకి ఎటువంటి హెల్ప్ రాలేదు. బయట ప్రజల నుంచైనా కాస్తో కూస్తో వస్తుంది గానీ, ఏ టీవీ ఆర్టిస్టు తనకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేరు.